యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేసిన సంవత్సరములు అతి కొద్దివి. కానీ ఆయన పరిచర్య చేసిన సమయం కొద్దిది, కానీ దాని ప్రభావం చాలా ఉన్నతమైనది. 33.5 సంవత్సరములు భూమి మీద ఆయన బ్రతికి ఉన్నారు. 30 సంవత్సరములు ఆయన కుటుంబంతో గడిపారు. ఆ తరువాత 3.5 సంవత్సరములు దేవుని పరిచర్య చేసినట్టు మనకు బైబిల్లో మనం చూడగలుగుతాం. కానీ 3.5 సంవత్సరాలే పరిచర్య చేసిన ఆయన పరిచర్య ప్రభావం ప్రపంచమంతా వ్యాపించింది. ఆయన భౌతికంగా ఉన్న దినాలలో ఎక్కడికెక్కడికి వెళ్ళి ఎవరెవరిని కలిశాడో అవన్నీ కూడా ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పరిచర్యలో ఒక ప్రత్యేకత ఏంటి అనంటే, ఆయన ఎవరిని దూరం పెట్టలేదు. ప్రతి ఒక్కరిని కలిశాడు. పేదల్ని కలిశాడు, ధనికుల్ని కలిశాడు, స్త్రీలను కలిశాడు, పురుషుల్ని కలిశాడు, యవనస్తుల్ని కలిశాడు, వృద్ధుల్ని కలిశాడు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిశాడు, అన్నీ ఉండి సుఖముగా అనుభవిస్తున్న వారిని కలిశాడు. ఆయన కలిసిన ప్రతి చోట కూడా ఒక మార్పు జరిగింది. ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజలు పశ్చాత్తాపడ్డారు. ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా వారు వాక్యములకు ఆకర్షితులయ్యారు. ఆయన మాటలకు ఆకర్షించబడ్డారు. ఈరోజు అటువంటి సందర్భాన్నే మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం ఒక మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్తలోని 4వ అధ్యాయం మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. రండి, బైబిల్లో నుంచి యోహాను సువార్తలోని ఒక 4వ అధ్యాయంలోని ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. 19వ వచనము. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే లెట్స్ ఆల్ ప్రే. లెట్స్ బో డౌన్ అవర్ హెడ్స్. లెట్స్ ప్రే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు నాయన నీ దాసులను నిలబెట్టి మీరు మాట్లాడుకున్న విధానముకై స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా అనేక విషయములు స్థానిక సేవకులు, సంఘ కాపరులు సంఘానికి తెలియజేశారు. అయ్యా, నిలబడుతున్నటువంటి నీ దీనదాసును కూడా జ్ఞాపకం చేసుకొని నా హృదయంలో మీరు పెట్టిన ఆలోచనలు బోధిస్తూ ఉండగా, ప్రకటిస్తూ ఉండగా మా అందరితో మరొకసారి మీరు మాట్లాడి మేము విశ్వాసములో బలపడి నీకు దగ్గర ఉన్నట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 4 వర్సెస్ 19. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనము. ఇందాక నేను చెప్పినట్లుగా యేసు ప్రభు కలిసినటువంటి వ్యక్తుల్లో ప్రత్యేకత. ఒక గ్రామమునికి వెళ్ళినప్పుడు ఆయన గొప్పవారిని ఎంచుకున్నాడా, లేకపోతే ఎలాంటి వారిని కలిశాడు అనే విషయాలు మనం బైబిల్లో చూసినప్పుడు, ఆయన శ్రమల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు, శోధనలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు, బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు, పాపములో కూరుకుపోయిన వారి దగ్గరికి వెళ్ళాడు, పరిస్థితులు బాగోలేని వారి దగ్గరికి వెళ్ళాడు. అదే క్రమములో యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనములో కూడా సమరయ అనేటటువంటి పట్టణములో సుకార అనేటటువంటి ఊరు దగ్గర ఉన్నటువంటి బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక స్త్రీని అక్కడ కలవడం మనం చూడొచ్చు. వారి సంభాషణ తరువాత కొద్దిసేపు వారు మాట్లాడుకున్న తరువాత ఆ స్త్రీ చెప్తున్నటువంటి విషయం, అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఇంకొంచెం కిందకి వెళ్ళిన తర్వాత మీరు ఆ వచనాలు చదువుకుంటా ఉంటే, నువ్వు మెస్సయ్యవు కావా, రాబోవు మెస్సయ్యవి నీవేనా అని ఆమె చెప్తుంది. ఇంకొంచెం కిందకి వెళితే ఊరి వారితో అంటుంది, ఈయన క్రీస్తు కాడా. చూడండి, ప్రవక్త అని చెప్పింది ఆమె, నువ్వు మెస్సయ్యవని గుర్తుపట్టింది ఆమె. ఆ తరువాత ప్రజలకెళ్ళి ఏం చెప్తుందంటే, లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడైన క్రీస్తు ఈయన కాడా. యేసు ప్రభు యొక్క మాటలు ఆమెలో ఒక అవగాహన తెచ్చినాయి. యేసుక్రీస్తు మాట్లాడిన విధానం తను ఏదో గ్రహించేలా చేసింది. ఆ సుకార అనేటటువంటి ఊరు నుంచి
ఆమె ఏ పని మీద వచ్చిందో ఆ పని మర్చిపోయి తిరిగి ఊరికెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావడం మనం ఆ యొక్క అధ్యాయంలో ఆ వచన భాగాల్లో మనం చూడొచ్చు. సమరయులకు యూదులకు సాంగత్యము లేని దినాలలో, సమరయులంటే పడనటువంటి యూదులు ఉన్నటువంటి సమయంలో, కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి క్యాస్ట్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎటువంటి ప్రత్యేకత లేనటువంటి ఆ సమరయ పట్టణంలో ఉన్నటువంటి ఒక స్త్రీని కలిసినటువంటి యేసు ప్రభు ఆమె జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కలిస్తే జీవితాలు మారతాయి. యేసు ప్రభుని గ్రహిస్తే జీవితాలు మారతాయి. యేసు ప్రభుని అవగాహన చేసుకుంటే జీవితాలు మారతాయి. యేసు ప్రభుని అర్థం చేసుకుంటే బ్రతుకులు బాగుపడతాయి. ఈరోజు దేవుని వాక్యము నుండి క్రైస్తవుడు గ్రహించాల్సినవి, లోకము గ్రహించాల్సినవి ఏమిటి అనే ఒక 3 విషయాలు ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మీ ముందు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏమండి, మానవుడు ఏవేవో గ్రహిస్తూ ఉన్నాడు, సైంటిస్టులు ఏవేవో కనిపెడుతున్నారు. ద నాలెడ్జ్ ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్. టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఇంతవరకు ఎన్నడూ చూడని సంగతులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే మా విజయవాడ పట్టణంలో భయంకరమైనటువంటి వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చిన సమయంలో నేను ఎక్కడే ఉన్నాను. దాదాపు 1-2 రోజులు పడినటువంటి వర్షానికి మీరందరూ టీవీలో కూడా చూస్తుంటారు, చాలామంది స్పందించి విరాళాలు పంపించారు. సేవకులు కూడా సంఘాన్ని ప్రోత్సహించడానికి, సంఘస్థులకి కావాల్సినవి చాలాగా ప్రోత్సహించారు. జిఎఫ్ఐలో ఉన్నటువంటి సేవకులమైనటువంటి మేము విజయవాడ పట్టణంలో ఉన్నప్పుడు మరి జిఎఫ్ఐ యొక్క డైరెక్టర్స్ సంతోషయ్య గారు, జాన్ కిమ్ గారు, సంకిమ్ గారు, అలాగే సంఘాలు కూడా అందరూ సహకరించి బాధల్లో ఉన్న మేము పురికొల్పబడ్డానికి ఎలా అయిపోయిందంటే పరిస్థితి, కిందున్న ఫ్లోర్ అంతా మునిగిపోయింది. నేను ఆ టైంలో లేను, నా భార్య బిడ్డలు కూడా లేరు. ఆదివారం జరిగింది, ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళే సమయానికి సగం ఇల్లు మునిగిపోయినాయి. ఈ మునిగిపోయిన క్రమంలో ఇక ఏవి తీసుకోవడానికి లేవు. లోపల ఉన్నటువంటి అంతా కూడా ఫర్నిచర్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, మేము దాచుకున్నటువంటి బట్టలు కానీ అన్నీ కూడా మొత్తం స్మాష్ అయిపోయినాయి, అన్నీ తడిసిపోయి ఇదైపోయినాయి. సో అలాంటి సమయంలో మరి స్థానిక సంఘంగా మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేశారు. మరి జిఎఫ్ఐ సావాసం కూడా ఎంతో సహకరించి మమ్మల్ని ప్రేమతో వారిని హక్కున చేర్చుకొని వారు ఎంతగానో మాకు అందించిన సహాయాన్ని బట్టి మరి ఈ సమయంలో సభాముఖంగా అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం విషయంలోనికి వచ్చినట్లయితే, సమరయ పట్టణంలో ఉన్నటువంటి ఆ స్త్రీని యేసు ప్రభు కలిసినప్పుడు ఆమెతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత, ఒక్క మీటింగే 10 మీటింగులకి ఏమి అటెండ్ అవ్వాల తను. యేసు ప్రభును కలిసి కొన్ని మాటలు మాట్లాడుకున్నారు. మనందరికీ తెలుసు అక్కడ జరిగినటువంటి నేపథ్యం. యేసు ప్రభు బావి దగ్గర కూర్చున్నప్పుడు శిష్యులు ఊరిలోకి వెళ్ళి ఆహారం తీసుకొని వస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. యేసు ప్రభు అక్కడ కూర్చున్నవాడు ఆ సమయంలో నీళ్లు తీసుకోవడానికి వచ్చినటువంటి సమరయ స్త్రీతో ఆయన ఈ విధంగా మాట్లాడి ఆమెను నీళ్ళు అడిగినప్పుడు ఆమె ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయ్యా, మీరు మాతో మాట్లాడకూడదు కదా, మీకు మాకు సాంగత్యం లేదు కదా, మీరు మా దగ్గరికి రాకురు కదా, ఇది ఎలా జరిగింది? ఏమండి, యేసు ప్రభుని కొన్ని వర్గాలకే పరిమితం చేస్తున్నారు, కొంతమంది ప్రజలకే పరిమితం చేస్తున్నారు. ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడండి, అమెరికా వాళ్ళ దేవుడండి. ఆయనకి ప్రాంతముతో పని లేదు, వర్గముతో పని లేదు, కులముతో పని లేదు, మతముతో పని లేదు. అందుకని అపోస్తుల కార్యాల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, జర్మనీ వాడని లేడు, ఆంధ్ర వాడని లేడు. ఆయనకు అందరూ సమానమే. గొప్పవారని లేరు, బీదవారని లేరు, ఉన్నత స్థితిలో ఉన్నవారని లేరు, లేని పరిస్థితిలో ఉన్నవారని లేరు. యేసుక్రీస్తు అందరినీ సమానముగా చూస్తున్న ఏకైక దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు వ్యత్యాసం చూపిస్తారు, చదువును బట్టి, ఉన్నటువంటి స్థితిని బట్టి, బంగ్లాలను బట్టి, బంగారాన్ని బట్టి, బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి,
మనుషుల్లో వ్యత్యాసం కనబడుతుంది, కానీ నిన్నెవరైనా అందరిలా చూడగలిగిన వారు ఉన్నారంటే వారు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన నిన్ను అందరితో సమానముగా చేసి ఉన్నాడు. ఆయన నిన్ను అందరితో సమానముగా చూడగలడు. మనుషులు చెబుతారు కానీ చూడరండి, పైకి చెబుతారు కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్షియాలిటీ, దే విల్ షో ద పార్షియాలిటీ. ద వరల్డ్ ఈజ్ వికెడ్నెస్, ద వరల్డ్ షోస్ ద పార్షియాలిటీ. లోకము పక్షపాతం చూపిస్తుంది, కానీ క్రీస్తు ఏకత్వంలో సమానత్వాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. ఆయన అందరినీ ఒకే రకంగా చూసే దేవుడు. అందుకనే సమరయ పట్టణములో ఆ బావి దగ్గరికి వచ్చిన స్త్రీతో ఆయన పేతురుతో ఎలా మాట్లాడాడో, యాకోబుతో ఎలా మాట్లాడాడో, రాజులతో ఎలా మాట్లాడాడో, జక్కయ్యతో ఎలా మాట్లాడాడో, సేమ్ అదే మాట అలాగే మాట్లాడాడు. అంత ప్రేమగానే మాట్లాడాడు, అంతే కంపాషనేట్. జీసస్ లవ్స్ ఎవ్రీవన్. ఆయనకు ఎటువంటి వ్యత్యాసం లేదు. ఇప్పుడు ఆ సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి ఆ సంభాషణ తనలో ఒక వ్యత్యాసాన్ని తీసుకొచ్చింది, తనకు ఒక అవగాహన కలిగించింది. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, లోకము గుర్తించవలసిన విషయాలు గుర్తించడం అనగా అక్కడ అంటాడు, నేను గ్రహించాను, నీవు ప్రవక్తవని గ్రహించాను. దాన్నే ఇంకొక మాటలో చెప్పాలంటే అవగాహన చేసుకున్నాను. దాన్నే ఇంకొక మాటలో చెప్పాలంటే అర్థం చేసుకున్నాను. ఆయన ప్రవక్తని, ఆయన మెస్సయ్యాని, ఆయనే క్రీస్తని సమరయ స్త్రీ అర్థం చేసుకుంది. నేటి క్రైస్తవ్యం, నేటి సంఘం యేసుని సరిగా అర్థం చేసుకోలేకపోతుంది. ఒక మీటింగే ఎక్కువ సమయం కూడా గడపలా, కొద్ది మాటలకే ఆమెలో ఒక గ్రహింపు వచ్చింది. ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెను నీళ్ళు అడగడం, ఆవిడ అనింది, అయ్యా మీకు మాకు సాంగత్యం లేదు, నువ్వు మమ్మల్ని నీళ్ళు అడుగుతావేంటి? యేసు ప్రభు ఇమీడియట్గా ఆయన ఒక ప్రశ్న వేశాడు, నిన్నెవరో నీళ్ళు అడుగుతున్నారో తెలిస్తే నువ్వు ఈ మాట అనవు. ఒకవేళ నువ్వే గనక అడిగితే నేను ఇంకెన్నడూ దప్పిక కొన్నటువంటి, ఇంకెన్నడూ నీకు దాహమైనటువంటి నీళ్ళు ఇస్తాను. దాని గురించి రాయబడినటువంటి మాట నిత్య జీవపు ఆ జలం ఇస్తాను లేదా నీళ్ళు ఇస్తాను అనేటటువంటి మాట మనం చూడొచ్చు. ఈరోజు దేవుని వాక్యంలో మనం ప్రత్యేకంగా చూడగలిగినట్లయితే యేసు మాటల చేత ఆమె ఆకర్షించబడి, యేసు మాటల చేత ఆమెకు ఒక అవగాహన వచ్చింది. ఈరోజు క్రీస్తు మాటల చేత ఎన్నో సభలలో స్వయంగా వాక్యం చదువుకుంటున్న, దేవుని మాటలు వింటున్న, దేవుని వాక్యం చదువుతున్న ఈరోజు చాలామందిలో ఈ అవగాహన రాలేదేమో అనిపిస్తూ ఉంది. యేసును అర్థం చేసుకున్న వెంటనే ఆవిడ చేసినటువంటి పని మనం చూసినట్లయితే ఇమీడియట్గా తన ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పింది, నేను క్రీస్తును కలుసుకున్నాను, నేను మెస్సయ్యను చూశాను, ఐ హ్యావ్ ఫౌండ్ ద మెస్సయ్య, ఐ హ్యావ్ ఫౌండ్ ద జీసస్, ఐ హ్యావ్ ఫౌండ్ ద సేవియర్, నేను రక్షకుడిని కనుక్కున్నాను, రండి నాతో, నేను చేసినవన్నీ చెప్పిన వాడిని మీరు కూడా చూస్తారు. షీ డిడ్ నాట్ కీప్ సైలెంట్. తను మౌనంగా లేదు. షీ వాజ్ నాట్ అఫ్రైడ్. తను భయపడలేదు. అండ్ షీ వాజ్ బోల్డ్ ఎనఫ్ టు ప్రొక్లైమ్ హర్ టెస్టిమోనీ. తన సాక్ష్యమును గర్వంగా చెప్పడానికి ప్రజలలోకి వెళ్ళి నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? సమరయ స్త్రీ యేసు ప్రభుని కలుసుకున్న మొదటి మీటింగులోనే ఆయనలో ఒక గ్రహింపుని, ఆయనలో ఉన్నటువంటి సత్యాన్ని, ఆయన ఇచ్చేటటువంటి రక్షణను తను గ్రహించగలిగిందే. ఈరోజు ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో సభల్లో పాల్గొంటూ ఉన్నాం, ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని మందిరానికి అటెండ్ అవుతున్నాం. ఆర్ వి ఏబుల్ టు పర్సీవ్ దిస్ కన్ఫెషన్? Are we able to understand that what the Samaritan woman has understand in those days? ఆ కాలంలో సమర స్త్రీ అర్థం చేసుకున్నట్లుగా ఈరోజు క్రీస్తుని సంఘం అర్థం చేసుకుంటుందండి. యేసు మాటల యొక్క ప్రాధాన్యతను ఆయన మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని అర్థం చేసుకుంది. దేర్ వాజ్ నెవర్ ఎక్స్పీరియన్స్. షీ డిడ్ నాట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. తనతో అలా మాట్లాడిన వారు లేరు, అలా చెప్పిన వారు లేరు, అట్లాంటి విషయాలు బోధించిన వారు లేరు. అందుకనే
యేసు ప్రభువును పట్టుకోవడానికి పంపించినటువంటి సైనికులు వాళ్ళు ఖాళీ సంఖ్యలతో వచ్చినప్పుడు అధికారులు అడుగుతున్నప్పుడు వారు చెప్పినటువంటి మాట, ఇంతవరకు యేసుక్రీస్తు మాట్లాడినట్టు మా జీవితంలో ఎవరు మాట్లాడలేదు. వి డిడ్ నాట్ హియర్, వి నెవర్ హర్డ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, దిస్ కైండ్ ఆఫ్ కంపాషన్, దిస్ కైండ్ ఆఫ్ లవ్. మేమెప్పుడు చూడలేదు, మేమెప్పుడు అనుభవించలేదు, మేమెప్పుడు కనుగొనలేదు. ఆయన్ని పట్టుకోవడానికని వెళ్ళిన వారు ఆయన మాటల చేత పట్టుబడి ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు దేవుని వాక్యాన్ని గ్రహించగలిగినట్లయితే, దేవుని మాటకున్నటువంటి శక్తిని గ్రహించగలిగినట్లయితే, మొట్టమొదటి విషయం మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అనంటే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేర్ ఈజ్ అ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు మాటలలో ఉన్నటువంటి శక్తి. నాలాంటి వారు మాట్లాడితే తొందరగా ఎవరో యేసు ప్రభుని అంగీకరిస్తారో లేరు నేను చెప్పలేను. కానీ యేసు ప్రభు ఎన్కౌంటర్ అయిన ప్రతి వ్యక్తి కూడా, జక్కయ్యతో ఒకసారి మాట్లాడాడు, జక్కయ్య మార్చబడ్డాడు. లాజర్తో ఒకసారి మాట్లాడాడు, లాజర్ బ్రతికి బయటికి తీసుకొచ్చాడు. సమరయ స్త్రీతో ఒకసారి మాట్లాడాడు, ఆమె జీవితంలో మార్పు కలిగింది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, ది అడల్టరస్ ఉమెన్, వాళ్ళందరూ అంటున్నారు రాళ్ళు వేయండి, ఆమెను కొట్టండి, చంపండి. కానీ జీసస్ డిడ్ నాట్ సే దట్. యేసుప్రభు చెప్పలేదు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆమె జీవితంలో ఒక మార్పును తీసుకొచ్చాయి. ఈరోజు వాక్యమును వింటున్న మనం సాధారణంగానో సామాన్యంగానో కాలక్షేపంగానో ఉండి వెళ్ళిపోవడానికి కాదండి మందిరానికి వచ్చేది. వి నీడ్ టు రిసీవ్ ద పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనం అనుభవించాలి. డ్రైగా ఉండడానికి కాదు, ఎండినటువంటి బీడు భూములుగా మారడానికి కాదు. యేసు ప్రభు అంటున్నారు, ఇదిగో కన్నులెత్తి పైకెత్తి చూడండి, పచ్చని పైర్లు కనబడుతున్నాయి, కోతకు సిద్ధముగా ఉన్నటువంటి పైర్లు కనబడుతున్నాయి. కాబట్టి వి నీడ్ టు పర్సీవ్. మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించాలి. గ్రహించవలసినటువంటి విషయాల్లో మొట్టమొదటిది ఏంటి అని అంటే, యేసు మాటకున్నటువంటి శక్తిని గ్రహించాలి. ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఒక మాటను మనం చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం. నిర్గమాకాండము, ఎక్సోడస్ చాప్టర్ 3 ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసు యొక్క మాటల్లో ఉన్నటువంటి శక్తిని ఆమె గ్రహించింది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చాప్టర్ 3 verses 4 ఎక్సోడస్. చూచెను దేవుడు ఆ పొద నడుము నుండి, మోషే మోషే అని అతన్ని పిలిచెను. అప్పుడు అతడు చిత్తము ప్రభువా అనెను. చాలు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో గ్రహించవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటి అనంటే, దేవుని యొక్క మాటను గ్రహించగలగాలి. మోషే తన జీవితంలో మనం చూసినట్లయితే, మోషే అంతఃపురంలో కొంతకాలం ఉండి తరువాత మిద్యాను అరణ్యంలోకి వెళ్ళి వివాహమైన తరువాత తన మామ యొక్క మందను కాచుచుండగా తనకు డైలీ రొటీన్ ఆ లైఫ్. వివాహం చేసుకున్నాడు, భార్య వచ్చింది, బిడ్డలు ఉన్నారు. ఆ తర్వాత తన జీవితంలో ప్రతిరోజు ఉదయం తన మామకున్నటువంటి గొర్రెల మందను తీసుకెళ్ళి ఉదయమున కాచుకొని సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకుండా పని చేసుకునేటటువంటి అనుభవం తనది. తను కష్టపడేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు, ఎవరి మీద ఆధారపడిన వాడు కాదు. పర్లేదులే, మా మామయ్య గారికి ఉన్నాయి, మా అత్తయ్య గారికి ఉన్నాయి, నా భార్య చాలా తెచ్చిపెట్టిందిలే, నేను కష్టపడే అవసరం లేదులే అని లేజీగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. హీ హ్యాస్ వర్క్డ్. తాను పని చేశాడు, తను కష్టపడ్డాడు. ఈరోజు యవనస్తులు నేర్చుకోవాల్సింది, భార్యను చేసుకున్న తర్వాత, పెళ్ళైన తర్వాత కుటుంబాన్ని కట్టేటటువంటి విషయంలో పని చేయవలసిన బాధ్యత ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఉంది. పని చేయకుండా ఖాళీగా ఉండడానికి కాదు దేవుడు పిలిచింది. పని చేయకుండా ఇదిగో లేజీగా లేకపోతే లగ్జరియస్గా ఇంట్లో వాళ్ళు తెస్తున్నారు కదా, మేము ఎలాగైనా బతికేయవచ్చులే, ఇంట్లో వాళ్ళు చూసుకుంటారులే, మొత్తం పెడుతున్నారుగా చాలే
నేను బాగా బయట తిరిగి వచ్చేస్తున్నాను, పొద్దున్న వెళ్తే సాయంత్రానికి ఇంటికి వస్తున్నాను, నాకంతా లైఫ్ అంతా హ్యాపీగా ఉంది అనుకునేటటువంటి రోజుల్లో ఉన్నాం. యవ్వన కాలాల్లో అట్లాగా చెడిపోతున్నటువంటి ప్రజల మధ్యలో యవ్వన కాలంలో పాడైపోయి లోకానికి బానిస అయిపోయి మత్తు పానీయాలకి, ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి రాంగ్ బిహేవియర్కి, రాంగ్ ప్రాక్టీసెస్కి అలవాటైపోతున్నటువంటి ప్రజలు. కానీ మోషే చూస్తే తన మామ తనకిచ్చిన దాన్ని భద్రంగా కాపాడుకుంటూ తనకివ్వబడినటువంటి మందను కాపాడవలసినటువంటి బాధ్యతతో రోజు తన యొక్క డైలీ కార్యక్రమం, తన ప్రతి దినము యొక్క దినచర్య ఏంటంటే ఆ మందను కాచుకొని రావాలి. అట్లాంటి సందర్భంలో పర్వతం మీద మనందరికీ జరిగిన విషయం తెలుసు. పొద మండుతుంది కానీ పొగ మాత్రం రావడం లేదు. ఈ ఆశ్చర్యం ఏంటో చూద్దామని వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడతాడు, మోషే మోషే. 3వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నాం. మోషే మోషే. ఈ మాట చెప్పగానే ఆయన అన్న రెస్పాన్స్ నాకు బాగా ఆశ్చర్యం వేసింది. చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా. అంతకుముందు ఎప్పుడు కూడా మోషేతో దేవుడు మాట్లాడినట్టు బైబిల్లో రాయబడలేదు. God did not encounter with Moses before from the bushes. ఆ పొద నుండి మాట్లాడడానికి ముందు ఎప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన అనుభవం లేదు. దేవుడంటే తెలుసు, ఇజ్రాయేలు దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ దేవుడంటే తెలుసు, తన ప్రజలు పడుతున్న బాధలు తెలుసు, తన ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసు. వీటన్నిటి క్రమంలో అంతఃపురాన్ని నుండి బయటకు వచ్చేసినటువంటి మోషేతో 40 సంవత్సరాలు అయిపోయిన తరువాత, అనగా తన 80వ ఏట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే మోషే. తన రిప్లై చూడండి, తను అర్థం చేసుకున్నాడు, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ గాడ్. ఇది దేవుని స్వరమే. చిత్తము ప్రభువా, ఓ లార్డ్, నేను నీ మాట వినడానికి సిద్ధముగా ఉన్నాను. ఏం మాట్లాడతాడు అని చూస్తే దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి మాటలో, నిన్ను ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడిగా చేస్తున్నాను, నిన్ను ఇజ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకురావడానికి సాధనముగా వాడుకుంటాను, నువ్వు ఇజ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా నిలబడాలి అన్నప్పుడు వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆయన సాకులు చెప్పాడని, నేను నత్తివాణ్ణి ప్రభువా, నేను వెళ్ళలేను, నేను నిలబడలేను, నేను మాట్లాడలేను, నా గురించి నీకు తెలుసుగా, అయినా ఎందుకని నన్నే పంపిస్తావు? ఒకానొక సమయంలో ఈ అధ్యాయంలో మీరు చదివితే మోషే అంటాడు, నువ్వు ఎవరిని పంపించాలనుకున్నా వారిని పంపించు, అంతేగాని నన్ను మాత్రం పంపించొద్దు అని అంటే దేవుడే కోపపడి, చూడండి ఆ మాట, నిర్గమాకాండం 3వ అధ్యాయము 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి, చాలుమా, మోషే మీద ఏమయ్యాడంట? మోషేకి ఒప్పుకోవట్లా, మోషే అర్థం చేసుకోవట్లా, అవగాహన తెచ్చుకోవట్లా. దేవుని మాటకున్నటువంటి శక్తి, ఈ బైబిల్కు ఉన్నటువంటి శక్తి, దేవుని సేవకులు బోధిస్తున్నటువంటి వాక్యమునకున్నటువంటి శక్తి లోకం అర్థం చేసుకోదు, సమాజం అర్థం చేసుకోవట్లా. ఇది బ్రతుకుల్ని మారుస్తుందని, ఈ వాక్యము ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మార్చగలదని లోకం అర్థం చేసుకోవట్లా. హ్యుమానిటీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దే ఆర్ నాట్ రియలైజింగ్. వారు ఒప్పుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఇక చేసేది ఏమీ లేదని మోషే ఒప్పుకుంటాడు. సరే ప్రభువా, నేను వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఐఎమ్ రెడీ టు డూ వాట్ ఎవర్ యు హ్యావ్ అపాయింటెడ్ ఫర్ మీ. నువ్వు నాకు ఏదైతే ఏర్పాటు చేసావో, నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో, నేను దాన్ని చేయడానికి నేను ఇక బయలుదేరతాను, నేను నిలబడతాను. హీ వాజ్ రిఫ్యూజ్డ్ ఇన్ ప్రీవియస్ టైమ్స్. నాకు నత్తుంది, నేను మాట్లాడలేను, నాకు ఒక లోపం ఉంది, నేను ఎలా చేయగలను? చూడండి, తన లోపాన్ని తను చెప్తున్నాడు కానీ దేవునికున్న మాటకున్న శక్తిని గుర్తించలేకపోతున్నాడు. దేవుని మాట యొక్క శక్తిని దాదాపు కొన్ని దశాబ్దాలుగా వారు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, అబ్రాహాముకు మాటిచ్చావు, ఇస్సాకుకు మాటిచ్చావు, యాకోబుకు మాటిచ్చావు, మమ్మల్ని అందరినీ ఈ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపిస్తానన్నావు.
పాలు తేనెలు కారే దేశానికి తీసుకెళ్తానన్నావు, కానాను దేశానికి, పరమ కానానికి నువ్వు మమ్మల్ని తీసుకెళ్తానన్నావు. కానీ మా పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రార్థన చేస్తూ నిరీక్షణతో ఉన్నవారే, కానీ దేవుని పని ఒకటి అప్పగిద్దామంటే వెనకడిగేస్తున్నాడు ఆయన. ఏమండి, దేవుని పని చేయడం గొప్ప భాగ్యం అండి. విలియం కేరీ గారు అన్నట్లుగా, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యములు చేయి, ఆ తరువాత దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలు ఆశించు. అండి, దేవుని పరిచర్య చేయడం, సేవకులు ఏదన్నా బాధ్యత అప్పగించినట్లయితే దాన్ని స్వీకరించడం నాకు కుదరదండి, నేను రాలేనండి, ఆ రోజు నాకు ఈ పని ఉందండి, ఆ రోజు నాకు ప్రత్యేకమైన మీటింగ్ ఉందండి. మోషేకి కూడా పని ఉంది, తన మందను క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళి చేర్చాలి, తన ఇంట్లో వారితో చెప్పాలి. కానీ వీటన్నిటి ముందు దేవుని మాట యొక్క శక్తిని గ్రహించి, ఓకే, ఐఎమ్ రెడీ టు డూ, నేను వస్తాను, నేను నిలబడతాను, నేను చేస్తాను ప్రభువా. మోషే చెప్తున్నాడు ఈ మాట, నువ్వెవరిని పంపిస్తావో పంపించు అన్నప్పుడు దేవుడే కోప్పడి, మోషే నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఆర్ యు నాట్ అండర్స్టాండింగ్? ఆర్ యు నాట్ రికగ్నైజింగ్ ద పవర్? నిన్ను సృష్టించిన వాడిని నేను కాదా? నీకు నోరిచ్చిన వాడిని నేను కాదా? నీకు నాలుగు పెట్టిన వాడిని నేను కాదా? మాట్లాడించేవాడిని నేను కాదా? వై డు యూ ఫియర్? ఎందుకు భయపడతావు? హీ వాజ్ టెల్లింగ్ హిస్ డిజేబిలిటీస్. నాకు అది బాలేదు ప్రభా, నాకు ఇది బాలేదు ప్రభా, నేను కూర్చోలేనయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నేను నత్తివాడినయ్యా, నేను ఎలా మాట్లాడగలను? బట్ ఇన్ ఆల్ థింగ్స్ ఆఫ్ దట్ గాడ్స్ వర్డ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని వాక్యం యొక్క శక్తి ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే గొప్పది. ఏమండి, ఆ వాక్యం యొక్క శక్తి అర్థమవుతుందా? దేవుని సన్నిధి గడపడానికి, వెళ్ళడానికి ఇష్టముతో. ఎస్, 9 o'clock ఈ సర్వీస్, 10 o'clock, 11 o'clock, 12 o'clock. ఇజ్ ఇట్ ద వే? దేవుని వాక్యం యొక్క శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి. ఆమె యేసు ప్రభు మాటలను సుకారా స్త్రీ అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా, ఎస్, నేను ఒకటి అర్థం చేసుకున్నానయ్యా, నువ్వు ప్రవక్తవు కదా, యు ఆర్ ద ప్రాఫెట్. అండ్ అగైన్ షీ వాస్ టెల్లింగ్, యు ఆర్ ద మెస్సయ్యా. అండ్ అట్ లాస్ట్ షీ వాస్ టెల్లింగ్ టు ద విలేజెస్, టు ఆల్ దిస్ హర్ టౌన్ పీపుల్, యు ఆర్ ద సేవియర్, యు ఆర్ ద క్రైస్ట్. నేను క్రీస్తును కనుగొన్నాను, క్రీస్తును చూసొచ్చాను, నాతో మాట్లాడినవాడు, నేను చెప్పినవన్నీ చేసి, నేను చేసినవన్నీ చెప్పినవాడు ఆయనే క్రీస్తు. ఆర్ వి నాట్ ద సింపుల్ పీపుల్? వి ఆర్ నాట్ ద సింపుల్ పీపుల్. మనము క్రీస్తును కలిగినటువంటి ప్రజలము, యేసును రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రజలము. కాబట్టి ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని ఈరోజు క్రైస్తవ్యం మర్చిపోతుందేమో అనిపిస్తుంది. స్పీకర్స్కి ఇచ్చినటువంటి ఆ వాల్యూ, ఏమండి, యేసు మాటలకు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎవరు చెప్పారా? దేవుని వాక్యంలో ఈయన కరెక్ట్గా చెప్పాడా, బాగా చెప్పాడా అని ఎత్తుక్కుంటున్నారు. నేటి కాలంలో యేసుక్రీస్తు వచ్చి బోధించినా కూడా సంఘాలు ఎలా ఉన్నాయంటే ఆయనకు కూడా మార్కులు వేసేటట్టున్నాయి. ఈయన కరెక్ట్గా చెప్పలేదు, కొండ మీద ప్రసంగం ఏంటి అలా చేశాడు, నెల్లూరులో ప్రసంగం ఏంటి ఎలా చేశాడు. ఏమండి, నిలబడేది ఎవరైనా, కానీ మాట్లాడించేది యేసు. ఇది అర్థం చేసుకోవట్లా. మార్కులు వేసేటటువంటి తీరులో ఈయన బాగా చెప్పలేదండి, ఈయన కరెక్ట్ చెప్పలేదండి, ఈయన గట్టిగా అరవలేదండి, ఆయన నిదానంగా చెప్పాడండి. ఇగో ఈయనవే మేము చూస్తామండి, ఈయన మెసేజే మేము వింటామండి, వీళ్ళ మీటింగులకే వెళ్తామండి, వీళ్ళ దగ్గరే వాక్యం వింటామండి. వినండి, తప్పేమి లేదు, కానీ వాటిలో ఉన్నటువంటి దుర్బోధన గ్రహించండి. అది ఒకవేళ నిజంగా వాక్యానుసారమైతే దాన్ని అర్థం చేసుకొని గ్రహించి దాని ప్రకారం జీవించండి. అంతేగాని అందులో ఒకవేళ తప్పులు ఉన్నట్లయితే, అది ఒకవేళ దుర్బోధ ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని దూరం ఉంచండి. ఇది కరెక్ట్ కాదని ప్రశ్నించండి. ఇలా దేవుని వాక్యంలో లేదని గొంతెత్తి మాట్లాడండి. ఈరోజు వాక్యానికి మార్కులు వేసేవారు ఉన్నారు, కానీ వాక్యం ప్రకారం జీవించేవారు ఎంతమంది ఉన్నామండి? దేవుడు ఇది మాట్లాడాడండి, నాతోనే చెప్పాడు, నేను ఈ ఏరియాలో బాగాలేదు, నాకు ఈ ప్రాక్టీస్ బాగాలేదు, నాది బిహేవియర్ బాగాలేదు, నాకు కోపం ఎక్కువైంది, నాకు అసూయ ఎక్కువైంది,
నా బలహీనతలు నన్ను బాధ పెడుతున్నాయి, దేవుని ఎదుట నన్ను దోషిగా నిలబెడుతున్నాయి. నేను మారాలనుకుంటున్నాను, ఇదిగో అయ్యగారు చెప్పిన వాక్యం నాతో మాట్లాడింది, నేను మారతానండి అని అనుకునేవారు ఎంతమంది అండి ఈ రోజుల్లో? యేసు మాటల్లో ఉన్నటువంటి శక్తిని గ్రహించగలుగుతున్నావా? ఏదో సింపుల్గా ఉన్నాం, వచ్చాం, ఈ వాక్యం విన్నాం. నిజంగా మనకి ఇవ్వబడినటువంటి సేవకులు ఒక అద్భుతమైనటువంటి సేవకులు అండి. సంతోషయ్య గారి గురించి చెప్పాలి. నిజంగా వాక్యమును కొత్త కొత్త కోణాల్లో ఆలోచింపజేసి, అవగాహన చేసి, క్లిష్టమైనటువంటి విషయాలను కూడా సరళమైనటువంటి తేలికమైనటువంటి పదాలతో మనకి బోధించి అర్థం చేసుకునేలాగా ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నారండి. హీ హాజ్ రెడ్ 10,000 మోర్ దాన్ 10,000 బుక్స్. 10-12 ఇంకా నేను ఇక్కడికి వచ్చిన దినాల్లో ఆ రూమ్ నిండా పుస్తకాలే. ఏంటి సార్ అని అడిగితే, ఇవి ఇంకా తక్కువే బాబు, ఇంతకుముందు ఇంకా ఉండేవి, ఇవ్వగా ఇప్పటికి ఇన్ని వచ్చినాయి. ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు బుక్స్ మీద బుక్స్ చదివేసేవాళ్ళు. పరిచర్యకి వెళ్ళి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటారనుకొని చూస్తే పడుకునేవారు కాదు, అక్కడ కూడా చదవడం, దేవుని ప్రజల కోసం ప్రార్థన చేయడం, విశ్వాసంతో కనిపెట్టడం. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, అంత గొప్ప సేవకులు మన దగ్గర ఉన్నారు. వేరే వాటి కోసం చూస్తూ, లోకంలో కార్యాల కోసం చూస్తూ, లోకంలో అద్భుతాలు జరిగితే ప్రవచనాలు చెప్పేవారు వీరందరూ కావాలి. అద్భుతాలు లేవని మేము అనం, దేవుడు దర్శనాలు చూపించడానికి మేము అనం. కానీ అన్నిటికైనా ప్రాముఖ్యమైనది వాక్యము లేకుండా ఎంతటి ఉన్నా కూడా ఆ వ్యక్తి ఆత్మలో కట్టబడలేడు అనేది బైబిల్లో మనం నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు కూడా అద్భుతాలు చేశారు, జరగబోయేవి చెప్పారు, జరుగుతున్నవి చెప్పారు, ఏమేమవుతుందో అవన్నీ చూపించారు. కానీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. గంటల తరబడి ఆయన ప్రయాణములో అనేక మందిని కలుసుకున్నప్పుడు, అనేక మంది గుంపులుగా కూర్చున్నప్పుడు సువార్తను బోధించారు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది యేసు మాటల్లో ఉన్న శక్తిని. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో మీరు చూడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ యేసు ప్రభువారు తన శిష్యులతో దోణి మీద వెళ్తున్నటువంటి సందర్భం. మార్క్ చాప్టర్ 4:41. అక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు గాలిని, సముద్రాన్ని గద్దించినట్లు కనబడుతుంది. ఈ పరిస్థితి అంతా అయిపోయిన తర్వాత, ఆ సంఘటన జరిగిన తర్వాత శిష్యులు మాట్లాడుకుంటారు, ఈయన ఎవరో, ఈయన మాటలకు గాలియు సముద్రమును నిమ్మలమైనవి వినబడుతున్నాయి, అవి లోబడుచున్నాయి. ఈయన ఎవరు? హూ ఈజ్ హీ? ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈరోజు అది చెబుతున్నారు కానీ క్రైస్తవులు, అంతేగాని ఇంకేమీ డొల్ల మాటలు, లేని మాటలు, అబద్ధపు కల్పనలు చెప్పట్లేదండి. వి ఆర్ టెల్లింగ్ ద ట్రూత్. ఆయన ఎవరోనని బయట ఉన్నవారు అనుకోవట్లా, సాక్షాత్తు ఆయనతో పరిచర్య చేస్తున్నటువంటి శిష్యులే అనుకుంటున్నారు. ఈయన మాటలకున్న శక్తి ఏంటింత పవర్, ఆయన మాట యొక్క ప్రభావం ఏంటి అంతగా ఉంది. ఆ దోణి మీద సముద్రంలో వెళ్తున్నప్పుడు వారి ప్రయత్నాలు వారు చేశారు. అవన్నీ అయిపోయిన తర్వాత చివర యేసు ప్రభుని వచ్చి పడుకున్న ఆయన లేపుతున్నారు. ఆ వాక్యంలో ఉన్నటువంటి సంతోషయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాకు కూడా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం, భయంకరమైనటువంటి తుఫాను, గాలి, సముద్రం మీద చాలా అలలు వస్తూ ఉన్నాయి. ఆ దోణిలో అమరమున యేసు ప్రభు పడుకున్నాడని వాక్యం రాయబడి ఉంది. కింద ఉన్నాడు. పడవ మునిగితే మొదటిగా కింద భాగం మునగాలి, ఆ తర్వాత పై భాగం మునిగిద్ది. అంతేనా? పడవ కిందకి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తుంది? కింద బాగా వాటర్ వచ్చేసి ఫస్ట్ కింద నుంచి మునగడం మొదలైనప్పుడు ఒకవేళ బోర్ల పడింది అనుకోండి, పైది ముందు పడుతుంది, కిందది పైకి వెళ్తుంది. కానీ ఎలా ఉన్నా యేసు ప్రభు అందులో ఉన్నాడంటే ఆయనకి ప్రమాదమే కదా, ఆయన మునిగిపోతాడు కదా, ఆయనకి నష్టం జరిగే అవకాశం ఉంది కదా. కానీ వీళ్ళందరూ యేసు ప్రభుని లేపినప్పుడు ఆయన ఇమీడియట్గా వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. బట్ వెన్ గాడ్ స్టాండ్స్, వెన్ జీసస్ స్టాండ్స్, ఎప్పుడైతే యేసు నిలబడి గాలిని సముద్రమును గద్దించినో వారు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. యేసు మాట్లాడిన మాట గెలిచింది. సమ్టైమ్స్ వాట్ ఎవర్ వి డూ ఇట్ మే ఫెయిల్, బట్ జీసస్ నెవర్ ఫెయిల్స్.
యేసు ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాడు కాదు. ఆయన ఎప్పుడు ఓడిపోలా. ఆయనకు ఓటమి లేదు. మరణించాడని అనేక మంది అంటున్నారు. సిలువలో మరణించాడు కదా. మీ యేసు అంత శక్తి కలిగిన వాడైతే ఆయన రక్షించుకోవచ్చుగా. ఆయన మేకులు ఆయన ఓడ తీసుకోవచ్చుగా, కాపాడుకోవచ్చుగా. ఆయన మరణించాడని లోకం అనుకుంటుంది, కానీ వాక్యం చెప్తుంది, సత్యం అర్థం చేసుకోవాలి. ఆయన మరణించి 3వ దినాన ఆ మరణమునే గెలిచి తిరిగిన లేచినవాడు. హల్లెలూయా. ఆ మరణమును గెలిచినవాడు ఆయన, పునరుత్థానుడు ఆయన. ఈ సత్యాన్ని లోకం అర్థం చేసుకోవట్లా. యేసు మాటల్లో ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకోవట్లా. వాక్యానికి ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకోవట్లా. ఈ వాక్యం జీవితాలను మారుస్తుందండి. ఈ వాక్యం కుటుంబాలను కడుతుంది. ఈ వాక్యము పాపికి రక్షణ ఇచ్చింది. ఈ వాక్యము పాడైపోయిన బ్రతుకులను పరలోకానికి చేర్చుతుంది. కానీ వాక్యాన్ని మర్చిపోతున్నారు చాలామంది. వాక్యాన్ని వినడానికి, వాక్యం ప్రకారం జీవించడానికి సముఖత చూపించట్లేదు, ఇష్టం చూపించట్లేదు. వెళ్ళొచ్చులే, ఆలస్యంగా అయినా వెళ్ళొచ్చు, టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా, అయ్యగారు ఇప్పటికీ వాక్యం చెప్తూ ఉంటారులే. ఈజ్ దిస్ ద వే? వారంలో ఒక వారం వస్తామండి మందిరానికి. ఆ రోజైనా ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించలేమా? మొదటిగా వచ్చి కూర్చొని 9 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. మా మందిరంలో కూడా అంతే, విజయవాడలో 9 గంటలకే. ప్రజల కోసం ఆగే పరిచర్య కాదు ఇది. జనాలు రావాలి, చూడాలి, జనాలు వస్తేనే చెప్తాం, జనాలు వస్తేనే ఆరాధన మొదలు పెడతాం అనుకునేది కాదు. నేను ఇక్కడున్న దినాల్లో దాన్నే నేను నేర్చుకొని నేను అక్కడికి వెళ్ళి విజయవాడలో దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఆయన చెప్పాడు, మీ సంఘం చాలా క్రమంగా ఉంది. నేను చాలా సంఘాలకు వెళ్ళాను కానీ టయానికి రారు, టయానికి ముగించరు, జనం రాలేదని ఆలస్యం చేస్తూ ఉంటారు, కానీ మీరు అలాగా లేరు. నేను చెప్పాను, అయ్యా నెల్లూరులో మా పాస్టర్ గారి దగ్గర నేర్చుకుందే నేను చేస్తున్నాను, నేనేం కొత్తగా చేసిందేమీ లేదు. ప్రజలు ఉన్నా లేకపోయినా దేవుని పరిచర్య మొదలెట్టాల్సిందే, ప్రారంభించబడాల్సిందే. అది కొనసాగించబడితే ప్రజలే క్రమాన్ని అర్థం చేసుకుంటారు. మొదట్లో అలా ఇబ్బంది అయింది. ఏంటయ్య గారు ముందే మొదలెట్టేస్తున్నారు, టయానికి మొదలెట్టేస్తున్నారు అనుకునేవాళ్ళు. కానీ రాను రాను సమయం పోతూ ఉండగా, కాలం గడుస్తూ ఉండగా వాళ్ళకి అర్థమైంది, అమ్మో దేవుని సన్నిధి విలువైంది, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏమండి, ఒకవేళ మనకు ఒక మంచి బిల్డింగ్ లేకపోవచ్చు, సౌకర్యాలు లేకపోవచ్చు. ఇప్పటికి ఒకవేళ సంతోషయ్య గారు ఎప్పుడో అనుకుని ఉంటే ఇక్కడ ఒక పెద్ద మందిరాన్ని కట్టే పరిస్థితి అండి అయింది. కట్టగలరు, కానీ దానికి కాదు ఆయన ప్రాముఖ్యత ఇచ్చింది. సంఘం కట్టబడాలి, మందిరం కాదు. విశ్వాసులు ఆత్మీయంగా కట్టబడాలి. ఎంతోమంది సేవకులు ప్రోత్సహిస్తూ, ఎంతోమంది విధవరాలను ఆదరిస్తూ, పిల్లల యొక్క స్కూల్ ఫీజులు కొంతమందికి ఇబ్బంది అయినప్పుడు కడుతూ, నేను డైరెక్ట్గా చూశాను ఇక్కడ ప్రత్యక్షంగా. ఎవరైనా బాధలో ఉన్నారని వస్తే వాళ్ళకి ఇది లేదు, నా దగ్గర లేదమ్మా తర్వాత ఇస్తాను అని ఏ రోజు చెప్పాలి ఆయన. ఎవ్రీ టైం, ఈచ్ అండ్ ఎవ్రీ టైం హీ వాజ్ దేర్ టు హెల్ప్. ఒకవేళ ఆయనే అనుకుని ఉంటే వాళ్ళ పిల్లలు బాగా చదివేవాళ్ళు, ఆయన కారులో తిరిగేవాడు, ఏసీలు పెట్టించుకునేవాడు. ఈ మందిరం అంతా ఇక్కడ కాదు, మందిరం ఓ మంచి స్థలం తీసుకొని దీనికన్నా డబల్ త్రిబుల్ ఉండేది. హీ కెన్, బట్ హీ వాజ్ రిఫ్యూజ్డ్ టు డూ బికాస్ హీ స్టాండ్ ఫర్ ద ట్రూత్. ఆయన సత్యం కోసం నిలబడ్డాడు. ఎందుకంటే సత్యము మనుషులను స్వతంత్రులుగా చేయును. మీ అందరికీ బాగా తెలుసు, మన పరిచర్లో పునాది అనే పత్రిక ఉంది. దాదాపు దశాబ్ద కాలం పైగా సొంత డబ్బులతో ఫ్రీగా ఇచ్చిన ఏకైక మాసపత్రిక, మంత్లీ మ్యాగజిన్, క్రిస్టియన్ మ్యాగజిన్. హీ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ more than 10 years, like a 13 something years, freely. Hundreds of books, thousands of books. Every time we used to, మేము ఎన్ని వేసేవాళ్ళం అంటే 1000 కాపీలు పైన వేసేవాళ్ళం. ప్రజలు స్పందనలు పంపించేవాళ్ళు, సార్ మీ పత్రిక బాగుంది, మేము ఏదన్నా చందా ఇద్దాం అనుకున్నాం, అయినా వద్దనేవాడు ఆయన. లేదమ్మా దేవుడు మాకు ఇస్తున్నాడు, మేము ఖర్చు పెడుతున్నాం, కాబట్టి మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఇంత మంచి సేవకులు మనకున్నారండి. ఈయన మాటల్లో ఉన్నటువంటి ఆ వాక్యం యొక్క శక్తిని అర్థం చేసుకొని వాక్యంలో కట్టబడండి. క్షమించండి, సమయం బాగా గడిచిపోతుంది. రెండో విషయాన్ని మనం ఆలోచిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం. మరలా ఎప్పుడు వస్తానో నేను, అందుకని మొదటి సమూయేలు 17:37.
గ్రహించవలసిన, అవగాహన చేసుకోవాల్సిన విషయాలు. ఒకటి, దేవుని మాటకున్నటువంటి శక్తి, ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ ద సెకండ్ వన్, 1 Samuel chapter 17 verses 37. 1 Samuel chapter 17 verses 37. అమ్మ చదువుతారా? సింహము యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుల చేతిలో కూడా నన్ను విడిపించుననియో చెప్పాను. చాలు. మొదటిది, దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని మనం అవగాహన చేసుకోవాలి. రెండోది, విశ్వాసానికి ఉన్నటువంటి శక్తిని కూడా అవగాహన చేసుకోవాలండి. నేటి క్రైస్తవ్యంలో కనబడుతున్న లోపం ఏంటంటే, విశ్వాసానికి ఉన్నటువంటి శక్తిని, ద పవర్ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాసానికి ఉన్నటువంటి శక్తిని చదువుకున్నటువంటి వాక్య భాగంలో దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు సౌలు ఎదుట. ఇజ్రాయేలు దేశంలో ఒక యుద్ధ వాతావరణం అలుముకుంది. ఫిలిస్తీయులకు ఇజ్రాయేలు ప్రజలకు యుద్ధం జరిగేటటువంటి సమయం అది. ఫిలిస్తీన్లో నుంచి గొల్యాతు అనేటటువంటి వ్యక్తి ముందుకొచ్చి వారితో అన్నాడు, మనం అందరూ యుద్ధం చేసుకోవడం అది కరెక్ట్ కాదు, మీలోంచి ఎవరైనా ఒకరు రండి, మాలోంచి నేను వస్తాను, అతను నేను యుద్ధం చేసుకుంటాం, ఎవరి బలాతిశయాలను బట్టి వారు పోరాడదాం, ఎవరైతే గెలుస్తారో ఆ వ్యక్తి యొక్క రాజ్యం గెలిచినట్టు, ఓడిపోయిన రాజ్యం వారికి బానిసలు అవ్వాలి, ఓడిపోయిన రాజ్యం వీరి యొక్క నిబంధనల ప్రకారం చేయాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని జనాల ముందు చెప్తూ ఉన్నాడు. తన యొక్క బలాన్ని చూసి ఎవరూ కూడా ధైర్యం చేయలేకపోతున్నారు వెళ్ళడానికి. దావీదు యొక్క అన్నలు అక్కడే ఉన్నారు. సౌలు రాజు, ఇజ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు, హీ వాజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ద ఇజ్రాయెల్, ద కింగ్ సౌల్. సౌలు అక్కడే ఉన్నాడు. సౌలు యొక్క మంత్రులు, సైన్యాధిపతులు, సేన అందరూ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా వెళ్ళడానికి సాహసం చేయరే. అతనేమో తిరుగుతూ వీళ్ళని అనరాని మాట్లాడుతున్నాడు, ఎవరు వస్తారో రండి, మిమ్మల్ని ఎవరు విడిపించగలరు, మిమ్మల్ని ఎవరు కాపాడగలరు, మిమ్మల్ని ఎవరు రక్షించగలరు. ఇన్ ఆల్ దీస్ వర్డ్స్, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఒక్కడు వచ్చాడండి. ఆ వ్యక్తిలోకి అన్యాపదంగా తన ప్రదేశం అది కాదు, తన స్థలం అది కాదు, తను ఉండవలసిన చోటు అది కాదు, కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క నిర్ణయం ప్రకారం ఆ ప్రాంతానికి వెళ్ళినవాడు ఆ ప్రాంతాన్ని ఏలడానికి ఒకరోజు నిలబడబోయేవాడు. హల్లెలూయా. దేవుని అభిషేకం ఉంది తనకి. దావీదు మీద దేవుని అభిషేకం ఉంది. సమూయేలు దావీదుని అభిషేకించున్నాడు. హీ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. అతను సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. నాకు బాగా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం, ఈ మొదటి సమూయేలు 17వ అధ్యాయం చదివేటప్పుడు ఈ యుద్ధం దగ్గరికి వచ్చేటప్పటికి, యుద్ధములో దావీదు యొక్క 3 అన్నలు ఉంటారు, పెద్దవారు. మీరు యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే పై వచనాల్లో కనబడుతుంది. ఒక 3 మాత్రమే ఉంటారు. దావీదు యొక్క యెషై యొక్క సంతానం మనకు తెలుసు, వారు 8 మంది. మొదటి 3 అక్కడ ఉన్నారంటే మిగిలిన వారు 5. అంటే దావీదు కన్నా ముందుగా ఉన్నవారు ఇంకా 4 ఉన్నారు. యుద్ధం జరుగుతుందని తెలుసు, ప్రమాదం అని తెలుసు, కానీ యెషై ఎవరిని పంపించాడు అనేది ఆశ్చర్యం వేసింది. ఎవరిని పంపించాడు? 4వ వాడిని పంపించలా, 8వ వాడిని పంపించాడు. ఏదైనా పని మీద పంపించాలంటే పెద్దవారిని పంపిస్తాం, చిన్నవారిని పంపిస్తామా? పెద్దవారికి అవగాహన ఉంటుంది, పెద్దవారు అర్థం చేసుకుంటారు, పెద్దవారు వెళ్ళిన పని చేసుకొని వస్తారు. కానీ యెషై వారిని పంపించలేదు, కానీ ఆఖరిగా ఉన్నటువంటి దావీదును పంపించాడు. బికాస్ దావీదు వాజ్ ఏ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఒక సాధారణమైన వ్యక్తి. సమూయేలే ఇంటికొచ్చి అభిషేకించి వెళ్ళినటువంటి వాడు. తర్వాత ఇజ్రాయేలు ప్రజల్ని ఏలబోవు రాజు అతను, ఏకచక్రాధిపతి. దేవుడు తన చక్రవర్తిగా మార్చేటటువంటి రోజులు ముందున్నాయి. కాబట్టి యెషై ధైర్యంగా ఎవరిని పంపించాడంటే 8వ వాడిని పంపించాడు. ఎందుకంటే 8వ వాడికి ఉన్నటువంటి విశ్వాసం మిగిలిన వారికి లేదు, తన మిగిలిన అన్నదమ్ములకు లేదు. 8వ వాడి దగ్గర ఉన్నటువంటి ప్రార్థన, 8వ వాడి దగ్గర ఉన్నటువంటి భక్తి, 8వ వాడి దగ్గర ఉన్నటువంటి దేవుని మీద నమ్మకం మిగిలిన వారికి లేదు. అందుకని దావీదు వెళ్ళినప్పుడు, దావీదు యుద్ధం చేస్తానని అక్కడికి వెళ్ళి ఈ ఫిలిస్తీయుడు మాట్లాడుతున్నాడు, సున్నతి లేనివాడు మాట్లాడుతున్నాడు.
వీడితో ఏంటి మీరు అనిపించుకుంటున్నారు, నేను యుద్ధం చేస్తా అని వెళ్ళినప్పుడు వారు రాజు దగ్గరికి తీసుకెళ్తే రాజుగారు, బాబు నువ్వు పోరాటం చేయలేవు, నువ్వు యుద్ధం చేయలేవు, నీకు ఇది వయస్సుకు తగిన పని కాదు అని అన్నప్పుడు అప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తాడనమాట. ఉదాహరణలో, రాజుగారు ఒకసారి మా మంద మీదకి సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటి నుండి విడిపించిన దేవుడు ఈ ఫిలిస్తీను చేతుల నుండి కూడా విడిపిస్తాడు. డేవిడ్ వాజ్ నాట్ మ్యాచింగ్ హిస్ పవర్ ఆర్ హిస్ స్ట్రెంగ్త్ విత్ గొలియాత్. తన శక్తిని తన బలాన్ని గొలియాత్తో మ్యాచ్ చేయట్లేదు. హీ వాజ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. దేవుని శక్తిని గొలియాతుని, ఎలుగుబంటి నుంచి కాపాడింది దేవుడే, సింహపు బలము నుండి కాపాడింది దేవుడే. ఇప్పుడు ఎలుగుబంటి నేను చంపాను కదా నేను బలవంతుడని చెప్పట్లా, సింహాన్ని చంపాడు కదా నేను బలవంతుడని చెప్పట్లా, నేను బాగా పాట పాడతాను కదా అబ్బా నా స్వరం బాగుందని చెప్పలా, నేను ఆరాధన చేస్తాగా ఇది నా వల్లే జరిగిందని చెప్పలా, ఈ మందిరం నా వల్లే కట్టబడిందని చెప్పలా, ఇదిగో నేను లేకపోతే పరిచయం లేదని చెప్పలా. హీ వాజ్ నాట్ మ్యాచింగ్ హిస్ పవర్, హిస్ స్ట్రెంగ్త్, హీస్ ఎబిలిటీస్. నేను లేకపోతే అక్కడ ఇది జరగదండి అని చెప్పట్లా. నన్ను అప్పుడు కాపాడాడు, ఇప్పుడు కూడా కాపాడుతాడు. మనం చాలాసార్లు ఫెయిల్ అయిపోయేది ఎక్కడేనండి, మన బలాన్ని మనకున్నటువంటి సమస్యతో కంపేర్ చేస్తూ ఉంటాం. సమ్టైమ్స్ వి ఫెయిల్, వి కెనాట్ ఓవర్కమ్ అవర్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్ సమ్టైమ్స్. బట్ వెన్ యూ మ్యాచ్ విత్ దట్ ద పవర్ ఆఫ్ గాడ్, వెన్ యూ మ్యాచ్ విత్ దట్ విత్ యువర్ ఫెయిత్, విశ్వాసంతో అడిగేశాడండి. అందరూ చూసి భయపడుతున్న చోట ధైర్యంగా నిలబడిన వాడు ఒక్కడే. ఈ పరిచర్య కోసం వేల మంది రావవసరంలా, ఆత్మీయంగా నిలబడిన ఒక్కరున్నా కూడా సంఘం కట్టబడుతుంది. ఇతరులను పిలిచేవారు, ఇతరులను మందిరానికి తీసుకొచ్చేవారు, దేవుని వాక్యాన్ని రుచి చూపించేవారు. రండి మా మందిరంలో దేవుని మాటలు వినండి. విశ్వాసం, నీ శ్రమలలో, నీ శోధనలో, నీ బలహీనతల్లో విశ్వాసం ఉంచు. ఇన్నిసార్లు అటెంప్ట్ చేశానండి, నేను ఫెయిల్ అయిపోయాను, ఓకే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, బట్ అగైన్ యు డూ విత్ ఫెయిత్. విశ్వాసంతో చేయి. ఏమండి మేము అంతకుముందు విశ్వాసంతో చేయలేదా? మేము అంతకుముందు ప్రార్థన చేసుకోలేదా? అన్నిసార్లు మేము ఓడిపోయాంగా, మరలా ఓడిపోతామేమో. ఎందుకు ఈ సందేహం, ఎందుకు ద్వంద్వ ఆలోచన? దేవుణ్ణి అడుగువాడు దేవుడు ఇచ్చేవాడని నమ్మాలి కదా, దేవునికి మొరపెట్టువాడు ఆయన దాన్ని దయచేయవాడని నమ్మవలను కదా. ఇదే కదా వాక్యం నేర్పిస్తుంది. మీరు ఏది అడుగుతున్నారో అది మీరు పొందుకొని ఉన్నారని నమ్మరా? డోంట్ యు బిలీవ్ వాట్ యు హ్యావ్ ప్రేడ్ అండ్ యూ విల్ రిసీవ్. కాబట్టి విశ్వాసానికి ఉన్న శక్తిని గ్రహించాలండి. విశ్వాసం ఏదో మాటలకి మాట్లాడుకునేటటువంటి చిన్న తేలికైనటువంటి పదమే. బట్ వెన్ యూ ప్రాక్టీస్, మీరు దాన్ని అవలంబించినప్పుడు, మనం దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని మన జీవితంలో ఒక భాగమైనప్పుడు ఆ విశ్వాసపు శక్తి అద్భుతమైన కార్యాలు చేస్తుందండి. అద్భుతమైన కార్యాలు చేస్తుంది. నిజంగానే సింహం ముందు నిలబడమంటే ఎవరు నిలబడగలరు? ఎలుగుబంటి ముందు నిలబడమంటే ఎవరు నిలబడగలరు? గొల్యాతును చూసి రాజు అయినటువంటి సౌలే భయపడిపోయి అంతఃపురం నుండి బయటికి రాకపోతే, తన అన్నదమ్ములు భయపడి సైన్యములో వెళ్ళొద్దని అందరూ కూడా ఆగిపోయి ఉంటే, విశ్వాసం ఉన్నవాడు ధైర్యంగా అడుగులు ముందుకేశాడు, ధైర్యంగా అడుగులు ముందుకేశాడు, ధైర్యంగా అడుగు ముందుకేశాడు. మోషే ప్రార్థన చేసిన తర్వాత ఎర్ర సముద్రం చీల్చబడింది. వాళ్ళందరూ నడుస్తూ ఉన్నారు. ఈ నడుస్తున్న సమయంలో అక్కడ రాయబడలేదు కానీ నేను అనుకుంటాను వారెవ్వరూ సందేహించరు, మళ్ళా ఇది మూసుకుపోద్ది, కలిసిపోద్దేమో, మేము మునిగిపోతామేమో, మేము ఆగిపోతామేమో, మా ప్రయాణం ఎక్కడితో ముగించబడుతుందేమో. వెన్ యూ స్టెప్ ఫార్వర్డ్ విత్ ఫెయిత్, నీ అడుగు విశ్వాసంతో ముందుకేసినప్పుడు డెఫినెట్లీ గాడ్ విల్ లీడ్ యూ అండి. దేవుడు నిన్ను నడిపించునుగాక. విశ్వాసంతో మనం ముందుకు బయలుదేరినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలం. బైబిల్లో మనం చూసినట్లయితే విశ్వాసానికి ఉన్నటువంటి శక్తిని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభుకి నా బాధ చెప్పాలి, యేసుప్రభుని కలవాలి అని ఏమనుకోవాలా, ఒకే విశ్వాసం, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను బాగుపడతాను. ఈ విశ్వాసంతోనే వచ్చింది, తను ముట్టింది, స్వస్థత అనుభవించింది,
తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభు మరలా పిలిచి ఆమె ద్వారా తన సాక్ష్యాన్ని లోకానికి తెలియజేశాడు. హల్లెలూయా. ఆమెకున్న విశ్వాసం చూడండి. ఇన్ని సంవత్సరాలు నేను ఇలా బాధపడ్డాను కదా, ఇక నా జీవితం ఇంతేలే. 12 లాంగ్ ఇయర్స్ షీ వాజ్ కంటిన్యూలీ బ్లీడింగ్. షీ వాజ్ సిక్ విత్ హర్ సిక్నెస్. తన యొక్క సమస్యతో తను బలహీనపడిపోయింది, నలిగిపోయింది, కుమిలిపోతుంది. అట్లాంటి సమయంలో తన హృదయంలో యేసు మీద విశ్వాసం కలిగింది. మన బలహీనతలో, మన పరిస్థితులు, మన ఇబ్బందులు, ఆ పరిస్థితుల్లో మనం విశ్వాసం ఉంచగలిగినట్లయితే అవి మనల్ని ఏమీ చేయలేవండి. గొల్యాతును గెలిచాడు, తర్వాత దావీదును దేవుడు రాజుగా చేశాడు. హల్లెలూయా. గొల్యాతును గెలిచాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒక రాయితోనే ఒడిసెలతో కొట్టగా మనందరికీ తెలుసు గొల్యాతు అక్కడికక్కడే పడిపోయాడు. అయితే గొల్యాతు యొక్క ఖడ్గాన్నే దావీదు ఖడ్గంగా చేసుకొని, గొల్యాతు ఆయుధాన్నే దావీదు ఆయుధంగా చేసుకొని, సంతోష్ గారు ఎప్పుడు అంటుంటారు, మనకు ఆయుధాలు అవసరం లేదు, శత్రువు ఆయుధమే దేవుడు మనకిచ్చునుగాక. ఎవరైతే మన మీద యాంగ్రీ చూపిస్తున్నారో, ఎవరైతే మనల్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే మనల్ని వ్యాప్తి చెందనివ్వకుండా సంఘాలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, వారి ద్వారానే దేవుడు కార్యము చేయనుగాక. మా సంఘ విశ్వాసి ఒక యవనస్తురాలు, భర్త చనిపోయాడు, ఒక చిన్న బాబు. ఆమె జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని మీకు చెప్పాలనడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మంచి విశ్వాసి. పుట్టిన సమయంలో తన భర్త చనిపోయాడు. కొడుకు పుట్టినప్పుడు తన కొడుకు చూడలేదు కూడా తన తండ్రి ముఖాన్ని. పుట్టినప్పుడు ఆ బిడ్డ కూడా ఈ సమస్యతో పుట్టి ఒళ్ళంతా కూడా నీలి రంగులోకి మారిపోయింది. బ్రతకడని చెప్పారు డాక్టర్స్. యేసుప్రభుని నమ్మింది. అప్పుడు మందిరానికి వచ్చేవారు కాదు, ఎవరో వెళ్ళి ప్రార్థన చేస్తుంటే నమ్మింది, అయ్యా మీ యేసుప్రభు బ్రతికిస్తాడా నా అబ్బాయిని? ఎస్ బ్రతికిస్తాడమ్మా. విశ్వాసం వచ్చింది, యేసుప్రభు బ్రతికించాడు ఆ బాబుని. అలా కొంతకాలం అయిన తర్వాత నేను సువార్త చెప్పాను, మేము బాప్తిస్మం ఇచ్చాం, రక్షించబడింది. ఈ మధ్య మందిరానికి వస్తుంది. ఈ మధ్య కాలంలో దాదాపు 2024లో డిసెంబర్ ఆ ప్రాంతంలో ఆమెకు ఒక భయంకరమైనటువంటి అనారోగ్యం ఒకటి వచ్చింది. తను ఎప్పుడు అది చూడలేదు, గమనించలేదు, చూపించుకోలేదు. తనకున్న పరిస్థితులను బట్టి ఆపరేషన్ చేసే పరిస్థితి వచ్చింది. ఆపరేషన్ అయిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత డాక్టర్లు చెప్పినటువంటి విషయం, నువ్వెంత అదృష్టవంతురాలువో నువ్వు తెలుసా అని అన్నాడు. ఆమెకు అర్థం కాల. ఎందుకండి? నువ్వు ఏ దేవుడిని అయితే కొలుస్తావో ఆ దేవుడే నేను కాపాడుంటాడమ్మా. ఏ సార్? ఆమె కడుపులో చీముగడ్డ ఉంది, పాస్ ఉందన్నమాట. చీమగడ్డ అంటారు కదండి. 15 లీటర్లు వచ్చిందండి. 5 లీటర్ల క్యాన్లు ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి చూడండి, అలాంటివి 3 క్యాన్స్ తీశారంట. ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మకు చూపించి, తనతో ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్య వాళ్ళకి, వీళ్ళందరికీ చూపించినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఏంటిది? అమ్మాయి బాగానే ఉండేది, బయటికి ఈ స్టమక్ ఇదంతా కూడా నార్మల్గా ఉండేది, ఎప్పుడు పొట్ట ముందుకు రావడం కానీ, కడుపు బురం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఒక నొప్పి వచ్చింది, ఆ నొప్పిని బట్టి హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. ఆవిడికి అర్థం కాల. ఏంటి ఆపరేషన్ అని అంటే, ఆపరేషన్ చేసిన తర్వాత అసలు 15 లీటర్లు చీము నీ గర్భసంచిలో ఉంటే నువ్వు అసలు బతకడమే గ్రేట్ అమ్మా అని అంటున్నారు వాళ్ళు. నువ్వు అసలు ఎలా బ్రతికావు, ఎలా ఉండవు? అవంటది, నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, మా విశ్వాసం గొప్పది, మా విశ్వాసం గొప్పది. ఇట్లాంటివి ఎన్నో అండి మనం యూట్యూబ్లో చూస్తున్నాం. మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తుంటాడు. కాబట్టి ఆ విశ్వాసంతో నడవండి. విశ్వాసంతో నడిస్తే విజయము దేవుడిచ్చునుగాక. 3వది కూడా చూపించేసి ముగిచ్చేస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. సమయం లేదు, త్వరగానే ముగించుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను దిగంబరినై వచ్చితిని, వెళ్ళెదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చాలా. 3వ విషయం మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, దేవుని చిత్తం ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. We should perceive the will of God. We should understand the will of God. యోబు
తన జీవితంలో ఒక్కరోజే అన్నీ పోగొట్టుకున్నాడు. మనందరికీ తెలుసు. యోబు ఆ ఊరంతట్లో కూడా, ఊజు దేశమందు, ఆ ప్రాంతం అంతట్లో తనవంత స్థితిపరుడు, తనవంత ధనవంతుడు, తనవంత బలము, తనకున్నటువంటి ధనధాన్యాలు ఆ చుట్టుపక్కల ఎవరికి లేవు. అతని వంటి వాడు ఎవరూ లేరని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. కానీ దేవునికి సాతానికి మధ్య జరిగినటువంటి ఒక కాన్ఫ్లిక్ట్, ఒక సంభాషణ, ఒక కాన్వర్సేషన్ బట్టి దేవుడు అనుమతించాడు. ఓకే, నా సేవకుడైనటువంటి యోబు సంగతి ఆలోచించావా? అతడు నీతిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తిపరుడు, అతని మీద ఏ ఒక్క మచ్చ కూడా లేదు. హీ వాజ్ కంప్లీట్లీ రైట్. నిలబడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. తన పిల్లలు ఏమైనా పాపం చేస్తుంటారేమోనని ఉదయమునే లేచి, పెందల కడనే లేచి, పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాడండి? పెందల కడనే లేచి వాళ్ళందరినీ తీసుకొచ్చి వారిని బట్టి పాప పరిహార్థ బలి, లేకపోతే వారిని బట్టి పాప పశ్చాత్తాపాన్ని దేవుని సన్నిధిలో పిల్లలకు నేర్పిస్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదివితే, నేను మొన్న చదివినప్పుడు పెందల కడ లేచి, మరి కుమారులు 7, కుమార్తెలు 3, వారానికి ఒక రోజు ప్రతి ఇంటిలో విందు చేసుకునేవారు. ఉన్నటువంటి ధనమును బట్టి, విలాసవంతమైనటువంటి ఆ లైఫ్ స్టైల్ను బట్టి. కానీ వారు ఖచ్చితంగా ఎంత విందు చేసుకున్నా, ఎంత లగ్జరీగా బతికినా పెందల కడే లేచి వారి నాన్న చెప్పినట్లుగా ఆ క్రమాన్ని పాటించాలి, నేర్చుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులు ఇట్లా నేర్పించగలగాలండి పిల్లలకి. సంఘములో ఉన్నటువంటి పిల్లలకి, మీ పిల్లలకి దేవుని యందు భక్తి, దేవుని పరిచర్య చేయాలనే ఆసక్తి, దేవుని యొక్క విశ్వాసం యొక్క ఆశీర్వాదాలు పిల్లలకు తెలియచేయాలి. వారికి తెలియదండి, వారికి ఏమీ రాదండి అని అనుకోకూడదండి. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో దేవుడు అనుమతించాడు. నువ్వేం తీసుకుంటావు తీసుకో, కానీ అతని ప్రాణం మాత్రం తీయొద్దు. యోబు ఆస్తి పోయింది, యోబు పిల్లలు చనిపోయారు, యోబు ఆరోగ్యం పాడైపోయింది. పక్కనే ఉన్నటువంటి భార్య కూడా ఇసిగించుకొని బాధపడి, ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి, ఏం చేశాడా దేవుడు, మనకేమిచ్చాడు అని తను కూడా వెళ్ళిపోయినట్టు బైబిల్లో రాయబడి ఉంది. ఇచ్చినప్పుడేమో అన్నీ తీసుకుంది చక్కగా. ఆయన చీరలు కొనిచ్చినప్పుడు, బంగారం కొనిచ్చినప్పుడు, అంటే చీరలు అన్నానంటే మనకు అర్థం కావాలని, తన దగ్గర ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని, తన బంగారాన్ని బట్టి, ధనమును బట్టి ఆ సంతోషమంతా సమయంలో పాలిభాగస్తులుగా ఉంది. కానీ ఆయన కష్టం వచ్చినప్పుడు, నేను నీతో ఉండలేను, నేను రాలేను, నీ పక్కన ఉండలేను. ఎందుకు తెలుసా? శరీరం అంతా వాసన వచ్చేస్తుంది, ఒళ్ళంతా పుళ్ళు, గీరుకోవడానికి గోళ్ళు సరిపోక కొండ పగలగొట్టి ఆ పెంకుతో తన శరీరాన్ని గీరుకుంటున్నాడు. రక్తం కారుతుంది, చీము కారుతుంది. అలాంటి వ్యక్తిని ఏం చేయాలా భార్య? వదిలేసింది. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను మాత్రం వెళ్ళిపోతాను. సాష్టాంగపడి బూడిద వేసుకొని గోనెపట్ట ధరించి బొర్ర పెడుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా తన ప్రార్థనలో, ఎక్కడ కూడా తన యొక్క మొరలో, దేవుడా ఏంటి నాకు ఇలా చేశావు అనే పదం యెహోవా ఇచ్చెను అనగా దేవుని చిత్తాన్ని గ్రహించాడు. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ విల్ ఆఫ్ గాడ్. నా జీవితంలో మంచి జరిగినా, కీడు జరిగినా, మేలు జరిగినా, సంతోషం జరిగినా, దుఃఖం వచ్చినా, ఇది దేవుని చిత్తమై ఉంటుంది. కానీ దేవుని చిత్తానికి వేరుగా ఏది జరగదు. వితౌట్ గాడ్స్ విల్ there is nothing will happen in our lives. దేవుని చిత్తము లేకుండా, దేవుని ప్రమేయము లేకుండా మన జీవితంలో పరిస్థితులు అనుమతించబడవు. యోబు జీవితంలో దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి he was ready to accept. ఏమండి, ఇది గ్రహిస్తున్నామా మనం? దేవుని చిత్తం ఇదండి, దేవుడు నాకు ఇవ్వలేదంటే, నాకు జరగలేదంటే పర్లేదు, ఇది దేవుని చిత్తం కాదేమో, ఇది దేవుడు నాకు ఇవ్వాలని ఆలోచనలో లేడేమో అని ఎప్పుడైనా దేవుని చిత్తం అర్థం చేసుకున్నామా? ఎందుకంటే దేవుడు మాకు ఈ పరిస్థితులు తీసుకొచ్చాడు, ఎందుకంటే నన్నే ఎంత కష్టపెడుతున్నాడు, ఎందుకంటే నన్నే ఎంత బాధ పెడుతున్నాడు, ఎందుకంటే దేవుడు నాకు ఎన్నట్టు బాధలు తీసుకొచ్చాడు, కన్నీరు కచ్చేలా చేస్తున్నాడు. మనం అడుగుతూ ఉంటాం కదండి అట్లా ప్రశ్నలు. ఇంతమంది ఉండగా మాకే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాళ్ళు అసలు భక్తే చేయరు, వాళ్ళు అసలు ప్రార్థనే చేయరు, నేను ఎంత ప్రార్థన చేస్తా, ఇంత మందిరానికి ఇస్తా. దేవుని పరిచయంలో పాలిభాగస్తులు అవుతాం. ఏమంటే దేవుని పరిచయంలో పాలిభాగస్తులు అవడం చాలా అవసరం. భక్తుడు పాడతాడు, ధనం ఉన్నప్పుడు నేను ఈ సేవ చేయలేకపోయాను, ధనమంతా పోయాక చేయాలన్నా చేయడానికి నా దగ్గర ఏమీ లేదు. ఉన్నప్పుడే
దేవుని కార్యక్రమాల కొరకు, దేవుని పని కొరకు ఇదిగో ఇచ్చేవారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, శ్రేష్టత. దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు. ఎస్, ఏమండి, మేము ఎలాగో స్వార్థ చేయలేకపోతున్నాం, అయ్యగారు మీరు చేస్తున్నారు, ఆ మంచి పనికి మేము కూడా సహకరిస్తాం, మేము ఇస్తాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, దేవుడు మమ్మల్ని దీవించాడు, మాకేం కొదువా, మాకేం తక్కువ. అట్ ద సేమ్ టైం సమాజంలో ఉన్నవారిని కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత క్రైస్తవుల మీద ఉంది. వీ షుడ్ టేక్ కేర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సొసైటీ ఆల్సో. ఇఫ్ యు ఆర్ రిచ్ ఎనఫ్, ఒకవేళ మిమ్మల్ని దేవుడు బలముగా ఆశీర్వదించినట్లయితే యూటిలైజ్ యువర్ మనీ వైజ్లీ. దేవుని పని కొరకు ఉపయోగించండి. సమాజంలో నలిగిన వారి యొక్క క్షేమం కొరకు, వారికి ఏదైనా ఇవ్వాలన్నా, వారికి ఏదైనా భోజనం పెట్టాలన్నా ఇలాంటి మంచి పనులు చేయండి. మనమే తిని, మనమే ఆహా అనుకొని, ఓహో అనుకొని వీటి కొరకు కాదండి దేవుడు మనం పిలుచుకుంది. తినుటకు త్రాగుటకు సమయము కాదు ఇది. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. యోబ్ వాజ్ రెడీ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ హిస్ లైఫ్. జాబ్ వాజ్ రిచ్, హైలీ రిచ్ అనమాట. తన అంతటి వాడు ఆ ఊర్లో, ఆ ప్రాంతాల్లో ఎవరు లేరు. కానీ అన్నీ పోయినా కూడా అదే విశ్వాసం, అలాగే ప్రార్థన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. ఈ విషయాల్లో ఎక్కడ కూడా దేవుణ్ణి యోబు దూషించలేదు, నిందించలేదు, దేవుణ్ణి పల్లెత్తి మాట కూడా అనలేదు. ఒకవేళ అంటున్నావేమో, ఒకవేళ దేవుణ్ణి నిందిస్తున్నావేమో, ఎందుకు ఈ ఇంట్లో పడేశాడు దేవుడు, ఇలాంటి ఉద్యోగం ఇచ్చాడేంటి, ఇలా జరుగుతుందేంటి నా వ్యాపారం, ఎందుకని నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను. చూడండి, దేవుని చిత్తాన్ని అంగీకరిద్దాం, దేవుని చిత్తాన్ని గ్రహిద్దాం. ఒకటి, దేవుని మాటలో ఉన్న శక్తిని గ్రహిద్దాం. 2, విశ్వాసానికి ఉన్నటువంటి శక్తిని గ్రహిద్దాం. 3వది, ఆయన చిత్తము అవునంటే అవునని జరుగుతుంది, కాదంటే దేవుని మాటలు నిరర్ధకము కావు. ఆయన మా నోట్లోంచి వచ్చే మాటల్లో ఒక సున్నా అయినా, ఒక పొల్లైనా జరగకుండా తప్పి పోదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అట్టి కృప, గ్రహింపులోనికి, అవగాహనలోనికి, అర్థము చేసుకునే స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన.